హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ఈ వీడియోలో నేను మా గార్డెన్లో ఉన్న వివిధ రకాల గులాబీ పూల మొక్కలు మరియు వాటి యొక్క హార్వెస్ట్ని అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. గులాబీ పూలు అనేది చాలా హెవీ ఫీడర్స్. వీటికి మనం మంచిగా ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే ఇవి చాలా చక్కగా పూస్తాయండి పువ్వులు. ఇక్కడ చూస్తున్నారు కదా, సమ్మర్లో కూడా ఎంత ఆకుపచ్చగా ఎంత బాగున్నాయో పువ్వులు. మొక్కలు కూడా అంతే హెల్దీగా ఉన్నాయండి. అయితే ఇది వచ్చేసి నేలలో పెట్టిన మొక్కలు, పాట్లలో పెట్టిన మొక్కలు అయితే కాదు. ఇవి అంతే అందంగా పూస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నేను వీటిని హార్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం కింది వరకు కొమ్మలు కత్తిరించుకుంటూ ఉంటే మొక్క అనేది పెద్దగా పెరగకోకుండా అంతే సైజులో ఉండి మళ్ళీ మనకైతే పువ్వులను ఇస్తూ ఉంటుందండి. నేనైతే మొక్కను బాగా పెద్దగా పెరగకోకుండా కొంచెం అంటే ఈ ఫ్లవర్స్ పూయగానే వాటి యొక్క కొంచెం కింది వరకు అయితే తెంపుతానండి. నేను చాలా వీడియోస్లో చూపించాను, ఈ వీడియోలో కూడా చూపిస్తాను. నేను ఎంత కింది వరకు తెంపుతానంటే ఇంకా మళ్ళీ కొమ్మే కట్ చేసి ఆ కొమ్మని మళ్ళీ మనము రీప్లాంటింగ్ కూడా చేసుకోవచ్చు. కొమ్మలతోటి మనం మళ్ళీ మొక్కని ఏ విధంగా నాటాలి అనే వీడియోని కూడా నేను నా యూట్యూబ్లో షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను చూడండి. నేనైతే ఇక్కడ మా గార్డెన్లో పూసిన పువ్వులు మరియు వాటి యొక్క హార్వెస్ట్ని అయితే చూపిస్తున్నాను. మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే గులాబీలు అయితే ఇంత అందంగా పూస్తాయండి. సమ్మర్లో కూడా ఇంత బాగా పూస్తున్నాయి. నెక్స్ట్ బెంగళూరులో వచ్చేసి కొంచెం వర్షం పడింది. సో మొక్కలు అయితే చాలా అంటే చాలా మంచిగా హెల్దీగా ఉన్నాయండి. వర్షం పడడం వల్ల మనం మొక్కలకి ఎంత వాటర్ ఇచ్చినా కానీ వర్షం పడితే మొక్కలలో ఒక మంచి హెల్దీగా ఉంటాయి. మనకు ఎట్లా కొత్త ఉత్సాహం వస్తుందో మొక్కల్లో కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి. మనం వాటర్ ఇచ్చేదానికి వర్షం పడిన దానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సో వర్షం పడిందండి నిన్న, చాలా అంటే చాలా వర్షం పడింది. సో మంచిగానైతే ఉన్నాయి మొక్కలు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఏం చెప్పాలనుకున్నా, పాట్లలో ఉన్న మొక్కలకి మాత్రము డైలీ 2 times or 3 times అయినా వాటర్ ఇచ్చుకోవాలి. ఎండలు అంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే వీటికి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇస్తాను. మార్నింగ్ ఏమో మొక్క మొదట్లో ఇస్తాను, ఈవినింగ్ వచ్చేసి మొక్కల మీద స్ప్రే చేసుకుంటాను. తద్వారా మొక్కలు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇదేనండి ఈ వీడియో, అంతే చాలా చిన్న వీడియో. మొక్కలు మా గార్డెన్లో ఉన్న గులాబీ పూల మొక్కలు మరి వాటి హార్వెస్ట్ను చూపిస్తూ ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కానీ నా గార్డెన్లో ఉన్న గులాబీలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. గులాబీ మొక్కల గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ప్రతి వీడియోలోనైతే ఫెర్టిలైజర్ చూపియనండి. అంటే ఫెర్టిలైజర్స్ ఇస్తేనే పువ్వులు పూస్తాయా అంటే ఓకే, వాటికి మంచిగా మొక్కలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కానీ వాటి ద్వారానే పువ్వులు పూస్తాయి అనేదాన్ని అయితే నేను ఒప్పుకోను. మొక్కలు సహజంగా అవి పువ్వులు పూస్తాయి, కానీ వాటికి మనము కొంచెము ఆ న్యూట్రిషన్స్ను వాటిని యాడ్ చేసినామంటే మొక్క హెల్తీగా ఉండి ఇంకా మంచిగా పువ్వులు అయితే పూస్తుంది. ఇది నా ఒపీనియన్ అండి. చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండి.